హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం జావాస్క్రిప్ట్ అలర్ట్స్ గురించి తెలుసుకుందాము. ఓకే. అలర్ట్స్ అంటే ఏం లేదండి. జస్ట్ లైక్ ఏ పాపప్ మెసేజ్ లాగనమాట. ఒకవేళ మనం ఆహ్, పాపప్ మెసేజ్ లాగా ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద అలర్ట్స్. ఓకే. అవి ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు ఏంటంటే మనకి ఈ అలర్ట్స్ లాగా క్రియేట్ చేయడానికి మనకి జావాస్క్రిప్ట్‌లో బేసికల్లీ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. వన్ ఈస్ అలర్ట్, another one is confirm, and another one is prompt. ఓకే. ఇలా 3 టైప్స్ ఉన్నాయి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసి అలర్ట్. ఓకే. అలర్ట్. ఈ అలర్ట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే ఓకే. అలర్ట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే అలర్ట్ అనే ఫంక్షన్ ఉంది. ఈ అలర్ట్‌లో మనం వి కెన్ రైట్ వాటెవర్ మెసేజ్ ఇఫ్ ఏమైనా మెసేజ్ యూజర్‌కి చూపియాలనుకుంటే ఆ మెసేజ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, లెట్ మీ రైట్ ఇట్ హలో జావాస్క్రిప్ట్. ఇప్పుడు నేను ఈ మెసేజ్‌ని యూజర్‌కి చూపియాలనుకుంటున్నా పాపప్ మెసేజ్ లాగా. సో, ఎప్పుడైతే నేను జావాస్క్రిప్ట్‌లోకెళ్ళానో నాకు హలో జావాస్క్రిప్ట్ అనొచ్చింది. ఇక్కడ నాకు బటన్ చూసుకుంటే ఓకే బటన్ అని వచ్చింది. సో, ఇట్ రే ఏంటంటే నాకు ఓన్లీ బటన్స్ వచ్చేసి ఏం చూపిస్తుంది? ఓకే మాత్రమే చూపిస్తుంది. ఓకే. ఎప్పుడైతే నేను ఓకే క్లిక్ చేశానో నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. యాహ్! జస్ట్ ఏంటంటే నాకు అలర్ట్ మెసేజ్ లాగా మనం ఏమైనా చూపియాలనుకుంటే వి విల్ యూజ్ అలర్ట్ మెథడ్ అనమాట. అండ్ ఆ మెథడ్ లోపల మనం ఏంటంటే మెసేజెస్ ఏవైతే మెసేజ్ యూజర్‌కి చూపియాలనుకుంటున్నామో ఆ మెసేజ్‌ని ఈ అలర్ట్ లోపల రాస్తాము. అండ్ ఇక్కడ మనకేంటి ఓన్లీ ఓకే బటన్ మాత్రమే చూపించింది. యాహ్! వి కెన్ రైట్ అలర్ట్ మెసేజెస్ ఇన్‌సైడ్ కన్సోల్ ఆల్సో. అదెలా అంటే అలర్ట్ ఫంక్షన్ సేమ్ మనం జావాస్క్రిప్ట్‌లో ఎలా రాసామో అలానే. సేమ్ హలో జావాస్క్రిప్ట్. ఎప్పుడైతే ఎంటర్ చేశానో నాకు సేమ్ ఒక బటన్ వచ్చింది ఓకే అని. వెనెవర్ ఐ క్లిక్ ఆన్ ఓకే నథింగ్ విల్ హ్యాపెన్. బట్ ఇక్కడ చూస్తే నాకు అన్‌డిఫైన్డ్ అనేది రిటర్న్ చేసింది. మీన్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే అలర్ట్స్‌ని యూజ్ చేస్తామో అదేంటంటే నాకు జస్ట్ అన్‌డిఫైన్డ్ అని ఒక డాటా టైప్ అనేది రిటర్న్ చేసిద్ది. ఓకే. యాహ్! నౌ ఇది అలర్ట్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. ఇంకొకటొచ్చేసి కన్ఫర్మ్. ఓకే. సో, కన్ఫర్మ్ ఎలా రాస్తాం అంటే కన్ఫర్మ్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం రాసుకుంటాం. ఓకే. హలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అలర్ట్ రాసామో సేమ్ అలానే. హలో జావాస్క్రిప్ట్. ఓకే. నౌ ఎప్పుడైతే నేను ఓపెన్ చేశానో కోడ్ హెచ్‌టీఎంఎల్ కోడ్ లెట్ మీ క్లోజ్ ఇట్. ఓకే. నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేశానో నాకు హలో జావాస్క్రిప్ట్ బట్ ఇక్కడ నాకేంటంటే 2 బటన్స్ అయితే వచ్చినాయి. అలర్ట్స్‌కి ఏంటి ఓన్లీ ఒక బటనే వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు 2 బటన్స్ వచ్చింది. ఏంటివవి? ఓకే ఆర్ క్యాన్సెల్. ఓకే ఆర్ క్యాన్సెల్ అని వచ్చింది. ఐదర్ యూ కెన్ క్లిక్ ఆన్ ఓకే ఆర్ ఎల్స్ యూ కెన్ క్లిక్ ఆన్ క్యాన్సెల్. నౌ సేమ్ ఇక్కడ అలర్ట్స్ ఎలా చేసామో కన్సోల్ లాగాలో ఇక్కడ కన్సోల్‌లో కూడా మనం చేసుకోవచ్చు. కన్ఫర్మ్ కూడా. కన్ఫర్మ్ అండ్ సారీ జస్ట్ ఎ మినిట్. హలో జావా స్క్రిప్ట్. నౌ ఎప్పుడైతే నేను ఎంటర్ చేశానో ఓకే. ప్రాంప్ట్ లైక్ అలర్ట్ మెసేజ్ లాగా వచ్చింది. అండ్ నేను ఓకే అని క్లిక్ చేస్తే నాకు ట్రూ అని వచ్చింది. ఓకే అని క్లిక్ చేస్తే నాకు ట్రూ వచ్చింది. నౌ అగైన్ ఐ యామ్ రిఫ్రెషింగ్ ఇట్. ఎప్పుడైతే నేను క్యాన్సిల్ అని క్లిక్ చేస్తానో ఓకే. ఐ నీడ్ టు రైట్ అగైన్. సో, కన్ఫర్మ్. ఓకే. ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో క్యాన్సిల్ నొక్కుతానో నాకు ఫాల్స్ అయితే వచ్చింది. అండ్ ఫర్ క్యాన్సిల్ వి గాట్ ద ఔట్‌పుట్ యాస్ రిటర్న్ డేటా టైప్ వచ్చేసి ఫాల్స్ వచ్చింది. అలెక్స్‌కొచ్చేసి డేటా టైప్ వచ్చేసి రిటర్న్ వచ్చింది. సారీ అన్‌డిఫైన్డ్ వచ్చింది. అండ్ కన్ఫర్మ్‌గా అయితే రిటర్న్ టైప్స్ వచ్చేసి ఓకేకైతే ట్రూ వచ్చింది. క్యాన్సిల్‌కైతే ఫాల్స్ వచ్చింది.
సో, ఈ బేస్డ్ ఆన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏంటంటే, మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది రాసుకోవచ్చు. అవి నేను కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా రాసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. బట్ మీరేంటంటే జస్ట్ బేసిక్‌గా తెలుసుకోండి. ఓకేకి ఏంటంటే ట్రూ రిటర్న్ చేసిద్ది. క్యాన్సిల్‌కి ఏంటంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేసిద్ది. అలెర్ట్స్‌కి ఏంటంటే ఓన్లీ జస్ట్ అన్‌డిఫైన్డ్ అనేది రిటర్న్ చేసిద్ది. అలెర్ట్స్‌కి ఓకే. కన్ఫర్మ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే అండి. కన్ఫర్మ్‌కి ఏంటంటే ఓకే అయితే ట్రూ, క్యాన్సిల్ అయితే ఫాల్స్. బట్ అలెర్ట్స్‌కి ఏంటంటే ఓన్లీ అన్‌డిఫైన్డ్ అనేది రిటర్న్ చేసిద్ది. ఓకే. యాహ్! వీ కెన్ స్టోర్ దట్ అవుట్‌పుట్ ఏదైతే ఇక్కడ మనకి రిటర్న్ చేస్తుందో, మనం అది వేరియబుల్స్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. లెట్స్ సే వాల్యూ ఓకే. కన్ఫర్మ్ ఓకే. లెట్ మీ కామెంట్ ఇట్. హలో జావా స్క్రిప్ట్. నౌ ఇఫ్ ఐ కన్సోల్.లాగ్ వాల్యూ ఓకే. సో, నాకెప్పుడైతే లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకే. నేను ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తానో నాకు కన్సోల్‌లో ట్రూ వచ్చింది. దెన్ అగైన్ ఎప్పుడైతే క్యాన్సిల్ నొక్కానో నాకు ఫాల్స్ అయితే వచ్చిద్ది. వీ కెన్ స్టోర్ దట్ రిటర్న్ వాల్యూ ఏదైతే ఉండిద్దో ట్రూ ఆర్ ఫాల్స్ అవి మనం ఏదైనా వేరియబుల్‌లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. లేటర్ కండిషనల్ స్టేట్మెంట్స్‌కి రాసుకోవటానికి మనకేంటంటే హెల్ప్‌ఫుల్‌గా ఉండిద్ది. సో, అవి ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను. ఓకే. యాహ్! ఇంకొకటొచ్చేసి ప్రాంప్ట్ అనమాట. ప్రాంప్ట్ ఏంటంటే, మనం ఏమైనా యూజర్ నుంచి ఓకేనా? మనం ఏమైనా యూజర్ నుంచి వాల్యూస్ తీసుకోవాలనుకుంటే, అంటే పాపప్ మెసేజ్‌లాగా చూపిచ్చి దెన్ ఆ పాపప్ మెసేజ్‌లో ఏమైనా యూజర్ నుంచి వాల్యూ తీసుకోవాలనుకుంటే, వి విల్ యూజ్ ద ప్రాంప్ట్ అనమాట. అవి ఎలా అంటే సింప్లీ ప్రాంప్ట్ ఓకే. ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాననుకోండి. ఇక్కడ చూస్తే నాకు ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. లెట్స్ సే ఏబీసీ ఓకే. నథింగ్ ఏమవ్వలేదు. ఇక్కడ నేను రాస్తాను ప్రాంప్ట్ అని. సారీ లెట్ మీ క్లియర్ ఇట్. ప్రాంప్ట్ ఓకే. దెన్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే. ఎప్పుడైతే ఎంటర్ చేశానో సేమ్ పాపప్ వచ్చింది మెసేజ్ ప్రాంప్ట్ అని. ఓకే. నౌ ఇప్పుడు నేను ఏబీసీ అని రాస్తాను. ఎప్పుడైతే ఓకే చేస్తానో మనం ఏదైతే రాస్తామో వాల్యూ ఓకే. ఆ వాల్యూ ఏంటంటే మనకి రిటర్న్ చేసిద్ది. ఆ వాల్యూ రిటర్న్ చేసిద్ది. ఈ మెథడ్ ఏంటంటే. యాహ్! వీ కెన్ స్టోర్ దట్ వాల్యూ ఇన్‌సైడ్ వేరియబుల్స్ ఆల్సో లైక్ కన్సోల్.నేమ్ ఓకే. నౌ లెట్ మీ లాగ్ దట్ నేమ్. నౌ లెట్ మీ రిఫ్రెష్ ద వెబ్‌సైట్. ఓకే. లెట్స్ సే ఏబీసీ. సో, ఇక నాకు ఏబీసీ అనేది రిటర్న్ చేసింది. ఓకే. సో, మనం ఏంటంటే ప్రాంప్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒకవేళ యూజర్ నుంచి ఏమైనా ఇన్‌పుట్ తీసుకోవాలనుకుంటే అంటే అలర్ట్ మెసేజ్ లాగా చూపిచ్చి దెన్ ఆఫ్టర్ దట్ యూజర్ నుంచి ఏమైనా ఇన్‌పుట్ తీసుకోవాలనుకుంటే వి విల్ రైట్ ద ప్రాంప్ట్ అనమాట. లేదు నాకు యూజర్ నుంచి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కావాలి. అంటే కన్ఫర్మేషన్ కావాలి. లైక్ ఎదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని లైక్ అలా కన్ఫర్మేషన్ కావాలనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ ద కన్ఫర్మ్. జస్ట్ ఏమైనా మెసేజ్ లాగా చూపియాలనుకుంటే వి విల్ గో ఫర్ ద అలర్ట్స్. సో, ఇవన్నమాట డిఫరెన్స్ బిట్వీన్ అలర్ట్, కన్ఫర్మ్ అండ్ ప్రాంప్ట్ వచ్చేసి. ఓకే. సో, మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఇవి. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్‌లో ఏమైనా చూపియాలనుకుంటే అలర్ట్స్ లాగా వి విల్ మోస్ట్‌లీ యూజ్ దిస్ అనమాట. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మీ కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఐ విల్ రీమేక్ ద వీడియో. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. టేక్ కేర్. బై బై.